హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరికైనా ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నప్పుడు సరైన సమయం చూసి చెబుతాం కదా. మీకు సరైన సమయంలో అంతా చెబుతాను. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ ఎట్ ద నిక్ ఆఫ్ టైమ్. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ ఎట్ ద నిక్ ఆఫ్ టైమ్. ఏదైనా విషయం గురించి పూర్తిగా వివరించడానికి సమయం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు వివరించడానికి సమయం లేదు. ఐ హ్యావ్ నో టైమ్ టు ఎక్స్ప్లెయిన్. I have no time to explain. ఎవరైనా ఏమి చేయాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఏమి చేయాలని నీ ఉద్దేశం అని అడుగుతాం కదా. వాట్ డూ యూ ఇంటెండ్ టు డూ? వాట్ డూ యూ ఇంటెండ్ టు డూ? ఎవరైనా ఇచ్చిన మాట తప్పుతారని అనుమానం కలిగినప్పుడు దయచేసి మాట తప్పి నన్ను నిరాశపరచవద్దు అంటాం కదా. ప్లీజ్ డోంట్ లెట్ మీ డౌన్ బై బ్రేకింగ్ యువర్ ప్రామిస్. ప్లీజ్ డోంట్ లెట్ మీ డౌన్ బై బ్రేకింగ్ యువర్ ప్రామిస్. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో అలవాటు చేసుకుంటాం కదా. నేను క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం అలవాటు చేసుకున్నాను. ఐ ఆమ్ యూజ్డ్ టు డీలింగ్ విత్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్. ఐ ఆమ్ యూజ్డ్ టు డీలింగ్ విత్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్. ఎవరైనా వాళ్ళని వాళ్ళు తక్కువగా అంచనా వేసుకుంటే నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ అంచనా వేయకు అని చెబుతాం కదా. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. ఎవరైనా ఏదైనా పనిని చేయగలరో లేదో తెలుసుకోవడానికి మీరు దీన్ని చేయగలరో లేదో దయచేసి నిర్ధారించగలరా అని అడుగుతాం కదా. కుడ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్? కుడ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్? ఏదైనా ప్రతిపాదన పరిశీలించిన తరువాత అది ఆమోదయోగ్యంగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఈ ప్రతిపాదన ఆమోదయోగ్యమైనది. దిస్ ప్రపోజల్ ఈజ్ వర్త్ యాక్సెప్టింగ్. దిస్ ప్రపోజల్ ఈజ్ వర్త్ యాక్సెప్టింగ్. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడడానికి వీలు కాదని చెబుతాం కదా. నేను నీతో మాట్లాడలేను. ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు టాక్ టు యూ. ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు టాక్ టు యూ. మనకేదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు మన స్నేహితులు ఎవరైనా సినిమాకి రమ్మంటే సమయం లేదని చెబుతాం కదా. ఈ రాత్రికి సినిమాకి వెళ్ళడానికి నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో టు ద మూవీ టు నైట్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో టు ద మూవీ టు నైట్. అలాగే అతను చివరి క్షణాల్లో వెళ్ళిపోయాడు అని ఇలా చెప్పాలి. హీ వెంట్ అవే ఎట్ ద నిక్ ఆఫ్ ద మూమెంట్. He went away at the nick of the moment. ఎవరైనా సమావేశానికి రమ్మని అడిగినప్పుడు ఎప్పుడు రావాలో తెలుసుకుంటాం కదా. నేను సమావేశానికి ఎప్పుడు రావాలి? When will I have to come for the meeting? When will I have to come for the meeting? మన తప్పు లేనప్పుడు క్షమాపణ చెప్పడానికి ఇష్టపడం కదా. ఏదేమైనా నేను క్షమాపణ చెప్పను. No matter what, I will not apologize. No matter what, I will not apologize. అలాగే నేను నా సహోద్యోగులతో బాగా కలిసిపోతాను అని ఇలా చెప్పాలి. I get along well with my co-workers. I get along well with my co-workers. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరినైనా సహాయం చేయమని అడుగుతాం కదా. ఈ సమస్యలో నాకు సహాయం చేయడానికి మీ సమయం కావాలి. I need your time to help me with this issue. I need your time to help me with this issue. మనకేదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు వర్షం పడేటట్లుగా ఉంటే వర్షం పడకపోతే బాగుండు అంటాం కదా. I wish it wouldn't rain. I wish it wouldn't rain. ఎవరి మీదనైనా మనకి మంచి అభిప్రాయం ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నా దృష్టిలో అతను మంచి వ్యక్తి. He is a good person from my perspective. He is a good person from my perspective.
ఎవరైనా రాగలరో లేదో తెలుసుకోవడానికి దయచేసి మీరు రాగలరేమో నిర్ధారించండి అని అడుగుతాం కదా. ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ యూ కెన్ కమ్. ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ యూ కెన్ కమ్. ఏదైనా మార్చాలనిపించినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. మనం దీన్ని మార్చాలి. వీ హ్యావ్ టు చేంజ్ దిస్. వీ హ్యావ్ టు చేంజ్ దిస్. అలాగే నేను మీ ఉద్దేశాన్ని పసిగట్టగలను అని ఇలా చెప్పాలి. ఐ కెన్ స్మెల్ యువర్ ఇంటెన్షన్. ఐ కెన్ స్మెల్ యువర్ ఇంటెన్షన్. మనం తినే ఆహారం ఏమాత్రం రుచిగా లేకపోతే ఈ ఆహారం రుచి పచి లేదు అంటాం కదా. దిస్ ఫుడ్ ఈజ్ ఇన్సిపిడ్. దిస్ ఫుడ్ ఈజ్ ఇన్సిపిడ్. వేరే ప్రాంతంలో ఉన్న మన బంధువులతో ఫోన్లో మాట్లాడేటప్పుడు మీరు మమ్మల్ని చూడడానికి ఎప్పుడు వస్తారు అని అడుగుతాం కదా. వెన్ విల్ యూ కమ్ టు విజిటర్స్. వెన్ విల్ యూ కమ్ టు విజిటర్స్. అలాగే అలా ఏమీ లేదు అని ఇలా చెప్పాలి. దెర్ ఈజ్ నథింగ్ లైక్ దట్. దెర్ ఈజ్ నథింగ్ లైక్ దట్. ఎవరినైనా తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పమని అడుగుతూ ఉంటే అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా అని అడుగుతాం కదా. డస్ హీ నీడ్ టు అపాలజైజ్. డస్ హీ నీడ్ టు అపాలజైజ్. ఎవరైనా మనం చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోకపోతే నీకు ఏమీ అర్థం కాలేదు అంటాం కదా. యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. మన క్రికెట్ టీం మ్యాచ్లో సులభంగా విజయం సాధిస్తే ఇది సులభమైన విజయం అంటాం కదా. ఇట్స్ యాన్ ఈజీ విక్టరీ. ఇట్స్ యాన్ ఈజీ విక్టరీ. ఎవరైనా చాలాసేపటి నుండి పోట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు పోట్లాడుకుంటూనే ఉన్నారు అంటాం కదా. దే కెప్ట్ ఆన్ ఫైటింగ్. దే కెప్ట్ ఆన్ ఫైటింగ్. పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు నిద్రపోమని చెబితే నిద్రపోవడానికి ఇష్టపడరు కదా. పిల్లలు నిద్రపోవడానికి సిద్ధంగా లేరు. చిల్డ్రన్ ఆర్ నాట్ రెడీ టు స్లీప్. చిల్డ్రన్ ఆర్ నాట్ రెడీ టు స్లీప్. ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోకుండా దేనికి కట్టుబడి ఉండలేం కదా. నేను దేనికి కట్టుబడి ఉండలేను. ఐ కాంట్ కమిట్ ఎనీథింగ్. ఐ కాంట్ కమిట్ ఎనీథింగ్. ఎవరైనా బిజీగా ఉండి ఫోన్ మాట్లాడే సమయం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. ప్రస్తుతం ఆమెకు ఫోన్ మాట్లాడే సమయం లేదు. షీ డజంట్ హ్యావ్ టైమ్ టు టాక్ ఆన్ ద ఫోన్ రైట్ నౌ. షీ డజంట్ హ్యావ్ టైమ్ టు టాక్ ఆన్ ద ఫోన్ రైట్ నౌ. ఏవైనా ముఖ్యమైన పత్రాలు అవసరమైతే నాకు వెంటనే పత్రాలు కావాలి అని అడుగుతాం కదా. ఐ నీడ్ ద డాక్యుమెంట్స్ రైట్ అవే. ఐ నీడ్ ద డాక్యుమెంట్స్ రైట్ అవే. ఎవరైనా వాళ్లకు సంబంధం లేని విషయంలో అడగకుండానే వాళ్ళ అభిప్రాయం చెబుతూ ఉంటే నీ అభిప్రాయాన్ని ఎవరూ అడగలేదు అంటాం కదా. నోబడీ ఆస్క్డ్ యువర్ ఒపీనియన్. నోబడీ ఆస్క్డ్ యువర్ ఒపీనియన్. అలాగే అతను అందరికీ మస్కా కొడతాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఎన్ యాపిల్ పాలిషర్. హీ ఈజ్ ఎన్ యాపిల్ పాలిషర్. పళ్లకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాం కదా. నేను తరువాత డెంటిస్ట్ వద్దకు వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు ద డెంటిస్ట్ లేటర్. డెంటిస్ట్ అంటే దంత వైద్యుడు. ఐ హ్యావ్ టు గో టు ద డెంటిస్ట్ లేటర్. ఎవరినైనా అందరితో కలిసి రమ్మని చెప్పినప్పుడు ఒంటరిగా వస్తే నువ్వు ఒంటరిగా ఎందుకు వస్తావు అని అడుగుతాం కదా. వై డూ యూ కమ్ అలోన్. వై డూ యూ కమ్ అలోన్. ఏదైనా పార్టీకి వెళ్ళవలసి వచ్చినప్పుడు మనకి ముఖ్యమైన పని ఉంటే నేను పార్టీకి తర్వాత వస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ కమ్ టు ద పార్టీ లేటర్. ఐ విల్ కమ్ టు ద పార్టీ లేటర్. ఎవరైనా ఎప్పుడు వస్తారో తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు అని అడుగుతాం కదా. టెల్ మీ వెన్ యూ విల్ కమ్. టెల్ మీ వెన్ యూ విల్ కమ్. ఎవరితోనైనా ఏదైనా విషయం గురించి మాట్లాడాలనుకున్నప్పుడు నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్తాం కదా. ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్. ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్.
ఏది జరిగినా ఏదో ఒక కారణం కోసం జరుగుతుంది కదా. మంచైనా చెడైనా ఏదో ఒక కారణం కోసం జరుగుతుంది. బీ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్. బీ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్. సరైన సమయంలో సరైన పని చేస్తే విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం కదా. సరైన సమయంలో సరైన పని చేయండి అని ఇలా చెప్పాలి. డూ ద రైట్ థింగ్ ఎట్ ద రైట్ టైం. డూ ద రైట్ థింగ్ ఎట్ ద రైట్ టైం. మన స్నేహితులు ఎవరైనా మనం చూసిన సినిమాకి వెళదామని అడిగితే మేము ఇప్పటికే ఆ సినిమా చూసాము అని చెబుతాం కదా. వీ హ్యాడ్ ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ. వీ హ్యాడ్ ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ. ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేకపోతున్నాం కదా. అందరినీ సులభంగా నమ్మే రోజులు పోయాయి. గాన్ ఆర్ ద డేస్ వెన్ యూ కుడ్ ట్రస్ట్ ఎవ్రీవన్ ఈజీలీ. గాన్ ఆర్ ద డేస్ వెన్ యూ కుడ్ ట్రస్ట్ ఎవ్రీవన్ ఈజీలీ. ఎవరైనా మనల్ని కావాలని బాగా బాధ పెడితే వాళ్ళని ఎప్పటికీ క్షమించం కదా. అతను క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా నేను అతన్ని క్షమించను. వెదర్ హీ అపాలజైజ్ ఆర్ నాట్, ఐ వోంట్ ఫర్గివ్ హిమ్. వెదర్ హీ అపాలజైజ్ ఆర్ నాట్, ఐ వోంట్ ఫర్గివ్ హిమ్. ఎవరైనా మన మాట వింటారనిపించినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. అతను నా మాట వింటాడని నాకు అనిపించింది. ఐ హ్యాడ్ ఎ హంచ్ దట్ హీ వుడ్ లిజన్ టు మీ. ఐ హ్యాడ్ ఎ హంచ్ దట్ హీ వుడ్ లిజన్ టు మీ. ఎవరైనా ఏ పని చేయకుండా కబుర్లు చెబుతూ ఉంటే ఒట్టి మాటలు కట్టిపెట్టు అంటాం కదా. స్టాప్ బ్లఫింగ్. స్టాప్ బ్లఫింగ్. కొందరు సందర్భానికి తగినట్లుగా చాలా బాగా మాట్లాడతారు కదా. మీకు ఎప్పుడు ఏమి మాట్లాడాలో తెలుసు. యూ ఆల్వేస్ నో వాట్ టు సే. యూ ఆల్వేస్ నో వాట్ టు సే. ఎవరైనా అర్థం పర్థం లేని ప్రశ్న అడిగితే ఇదేం ప్రశ్న అని అడుగుతాం కదా. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ దిస్. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ దిస్. ఎవరైనా ఎక్కడికైనా రమ్మని చెప్పినప్పుడు నేను ఎప్పుడు రావాలి అని అడుగుతాం కదా. వెన్ డు ఐ నీడ్ టు కమ్. వెన్ డు ఐ నీడ్ టు కమ్. ఎవరైనా అనవసరమైన వాదన చేస్తూ ఉంటే ఇది అనవసరమైన వాదన అంటాం కదా. దిస్ ఈజ్ యాన్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్. దిస్ ఈజ్ యాన్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్. ఇంగ్లీష్ బాగా నేర్చుకోకపోతే ఇంగ్లీష్లో మాట్లాడడం కష్టంగా ఉంటుంది కదా. ఆమెకు ఇంగ్లీష్లో మాట్లాడడం కష్టంగా ఉంది. షీ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు స్పీక్ ఇంగ్లీష్. షీ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు స్పీక్ ఇంగ్లీష్. అలాగే నీ వల్ల ఏమీ కాకపోవచ్చు అని ఇలా చెప్పాలి. నథింగ్ కెన్ బీ ఆఫ్ యూ. నథింగ్ కెన్ బీ ఆఫ్ యూ. ఎవరైనా మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారనిపించినప్పుడు నన్ను తప్పుగా అనుకోవద్దు అంటాం కదా. డోంట్ గెట్ మీ రాంగ్. డోంట్ గెట్ మీ రాంగ్. ఎవరైనా పంపించిన మెసేజ్ని ఆలస్యంగా చదివితే చదివిన వెంటనే వాళ్ళకి చెబుతాం కదా. మీ సందేశాన్ని ఇప్పుడే చదివాను. ఐ రెడ్ యువర్ మెసేజ్ జస్ట్ నౌ. ఐ రెడ్ యువర్ మెసేజ్ జస్ట్ నౌ. డబ్బు విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి నీ డబ్బుతో నాకు సంబంధం లేదు అంటాం కదా. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యువర్ మనీ. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యువర్ మనీ. ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడు ఆకాశం మేఘావృతమై ఉంది, త్వరలో వర్షం పడవచ్చు అంటాం కదా. ద స్కై ఈజ్ క్లౌడీ, ఇట్ మే రెయిన్ సూన్. ద స్కై ఈజ్ క్లౌడీ, ఇట్ మే రెయిన్ సూన్. ఎవరైనా వాళ్లకు సంబంధించిన రహస్యాలు బయటపడకుండా అబద్ధాలు చెబుతారు కదా. అతని రహస్యం బయటపడకుండా అబద్ధం చెప్పాడు. హీ లైడ్ లెస్ట్ హీ గెట్ ఎక్స్పోజ్డ్. హీ లైడ్ లెస్ట్ హీ గెట్ ఎక్స్పోజ్డ్. ఎవరైనా సందర్భం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే అసందర్భంగా మాట్లాడకు అని చెబుతాం కదా. డోంట్ టాక్ ఇర్రిలవెంట్. డోంట్ టాక్ ఇర్రిలవెంట్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఎప్పుడు వస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఎప్పుడు వస్తారో తెలుసా? డూ యూ నో వెన్ యూ విల్ కమ్? డూ యూ నో వెన్ యూ విల్ కమ్?
ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది కదా. మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాల్సి ఉంది. యు ఆర్ సపోజ్డ్ టు టాక్ టు ఈచ్ అదర్. యు ఆర్ సపోజ్డ్ టు టాక్ టు ఈచ్ అదర్. ఏదైనా సరిగ్గా లేదనిపించినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. ఏదో సరిగ్గా లేదని నాకు అనిపించింది. ఐ హ్యాడ్ ఏ హంచ్ దట్ సంథింగ్ వాజంట్ రైట్. ఐ హ్యాడ్ ఏ హంచ్ దట్ సంథింగ్ వాజంట్ రైట్. ఏదైనా మంచి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని వివరించడానికి సమయం అడుగుతాం కదా. నా ఆలోచనను వివరించడానికి మీరు నాకు సమయం ఇవ్వగలరా? కెన్ ఐ హ్యావ్ యువర్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ మై ఐడియా? కెన్ ఐ హ్యావ్ యువర్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ మై ఐడియా? ప్రతి ఒక్కరికి డబ్బు పొదుపు చేయాలని ఉంటుంది కదా. డబ్బు పొదుపు చేయాలని ఎవరికి ఉండదు? హూ డజంట్ వాంట్ టు సేవ్ ద మనీ? హూ డజంట్ వాంట్ టు సేవ్ ద మనీ? ఇష్టపడి చేయాలనుకున్న పని చేయనివ్వకపోతే ఎవరికైనా నచ్చదు కదా. నేను కోరుకున్నది చేయడానికి మీరు నన్ను ఎందుకు అనుమతించరు? వై డోంట్ యూ లెట్ మీ డూ వాట్ ఐ వాంట్? వై డోంట్ యూ లెట్ మీ డూ వాట్ ఐ వాంట్? ఎవరైనా వింతగా ప్రవర్తిస్తూ ఉంటే అదేం ప్రవర్తన అంటాం కదా. వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ దట్? వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ దట్? సినిమా ఏమాత్రం బాగోకపోతే ఈ సినిమా చూడదగ్గది కాదు అని చెబుతాం కదా. దిస్ మూవీ ఈజ్ నాట్ వర్త్ వాచింగ్. దిస్ మూవీ ఈజ్ నాట్ వర్త్ వాచింగ్. ఏదైనా సంఘటన జరిగినప్పుడు దానిలో ఏదైనా విషయం దాగి ఉందనిపిస్తే ఏదో ముఖ్యమైన విషయం దాగి ఉందని నాకు అనిపించింది అంటాం కదా. ఐ హ్యాడ్ ఏ హంచ్ దట్ సంథింగ్ ఇంపార్టెంట్ వాజ్ హిడెన్. ఐ హ్యాడ్ ఏ హంచ్ దట్ సంథింగ్ ఇంపార్టెంట్ వాజ్ హిడెన్. కొన్ని పనులు చేస్తున్నప్పుడు గాయాలు కావడానికి అవకాశం ఉంటుంది కదా. ఇది గాయం కలిగించవచ్చు. దిస్ మైట్ కాజ్ ఇంజురీ. దిస్ మైట్ కాజ్ ఇంజురీ. ఎవరైనా అందంగా ఉంటే అందంగా ఉన్నారని ఒప్పుకుంటాం కదా. ఆమె చాలా అందంగా ఉందని నేను అంగీకరించాలి. ఐ హ్యావ్ టు అడ్మిట్ షీ ఈజ్ గార్జియస్. ఐ హ్యావ్ టు అడ్మిట్ షీ ఈజ్ గార్జియస్. మన స్నేహితులకి మనతో అవసరం ఉన్నప్పుడు అండగా ఉంటానని మాటిస్తాం కదా. మీకు నేను అవసరమైతే నేను మీకు అండగా ఉంటాను. ఇఫ్ యూ నీడ్ మీ ఐ విల్ బీ దేర్ ఫర్ యూ. ఇఫ్ యూ నీడ్ మీ ఐ విల్ బీ దేర్ ఫర్ యూ. అలాగే నేను నిన్ను డబ్బు అడిగానా అని ఇలా అడగాలి. డిడ్ ఐ ఆస్క్ యూ ఫర్ మనీ? డిడ్ ఐ ఆస్క్ యూ ఫర్ మనీ? ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తాయి కదా. చాలామంది ఉద్యోగులను తొలగించారు. మెనీ ఎంప్లాయీస్ వర్ లేడ్ ఆఫ్. మెనీ ఎంప్లాయీస్ వర్ లేడ్ ఆఫ్. ఏదైనా శాశ్వతమో కాదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. ఇది శాశ్వతమా? ఈజ్ ఇట్ పర్మనెంట్? ఈజ్ ఇట్ పర్మనెంట్? ఎవరైనా పార్టీ పూర్తి కాకముందే ఇంటికి వెళ్ళిపోతే ఆ విషయం చెబుతాం కదా. పార్టీకి ముందే ఇంటికి వెళ్ళిపోయారు. దే హ్యాడ్ ఆల్రెడీ గాన్ హోమ్ బిఫోర్ ద పార్టీ. దే హ్యాడ్ ఆల్రెడీ గాన్ హోమ్ బిఫోర్ ద పార్టీ. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే జాగ్రత్తగా చూసుకోవాలి కదా. వాళ్ళ అమ్మను చూసుకోవడానికి ఇంట్లోనే ఉండిపోయింది. షీ స్టేడ్ ఎట్ హోమ్ టు లుక్ ఆఫ్టర్ హర్ మదర్. షీ స్టేడ్ ఎట్ హోమ్ టు లుక్ ఆఫ్టర్ హర్ మదర్. ఎవరికైనా వాళ్ళ స్వంత ప్రాధాన్యతలు ఉంటాయి కదా. ప్రతి ఒక్కరికి వారి స్వంత ప్రాధాన్యతలు ఉంటాయి. Everyone has their own preferences. Everyone has their own preferences. ఎవరి ప్రభావం చేతనైనా తప్పుదావ పడతారేమోనని పిల్లలకి జాగ్రత్తలు చెబుతాం కదా. ఎవరి వలన తప్పుదారి పట్టకు. డోంట్ గెట్ మిస్లెడ్ బై ఎనీవన్. డోంట్ గెట్ మిస్లెడ్ బై ఎనీవన్. ఎవరైనా ఒక పనిని మనకు నచ్చని విధంగా చేస్తే నేను నీ స్థానంలో ఉంటే అలా చేసి ఉండేవాడిని కాదు అంటాం కదా. హ్యాడ్ ఐ బీన్ ఇన్ యువర్ ప్లేస్ ఐ వుడెంట్ హ్యావ్ డన్ దట్. హ్యాడ్ ఐ బీన్ ఇన్ యువర్ ప్లేస్ ఐ వుడెంట్ హ్యావ్ డన్ దట్.
ఏదైనా విషయం గురించి వివరాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు నాకు ఏదైనా చెప్పగలరా అని అడుగుతాం కదా. కెన్ యూ టెల్ మీ ఎనీథింగ్? కెన్ యూ టెల్ మీ ఎనీథింగ్? కొందరు ఏదైనా సాధించడానికి వాళ్ళ సర్వస్వం పణంగా పెడతారు కదా. అతను సర్వస్వము పణంగా పెట్టాడు. హీ పుట్ ఎవ్రీథింగ్ ఎట్ స్టేక్. హీ పుట్ ఎవ్రీథింగ్ ఎట్ స్టేక్. ఏదైనా విషయం గురించి ఎవరితోనైనా మాట్లాడవలసిన అవసరం ఉందో లేదో తెలుసుకోవడానికి అతనితో నేను మాట్లాడాలా అని అడుగుతాం కదా. డూ ఐ నీడ్ టు టాక్ టు హిమ్? డూ ఐ నీడ్ టు టాక్ టు హిమ్? పరీక్షలంటే కొందరికి విపరీతమైన భయం ఉంటుంది కదా. నాకు పరీక్షల ముందు దడ పుట్టింది. ఐ వాజ్ ఫీలింగ్ ట్రెపిడేషన్ బిఫోర్ ద ఎగ్జామ్స్. ఐ వాజ్ ఫీలింగ్ ట్రెపిడేషన్ బిఫోర్ ద ఎగ్జామ్స్. అలాగే మీరు నాకు ఎందుకు ఏమి ఇవ్వరు అని ఇలా అడగాలి. వై డోంట్ యూ గివ్ మీ ఎనీథింగ్? వై డోంట్ యూ గివ్ మీ ఎనీథింగ్? మన సహోద్యోగులు నిజాయితీపరులు కాకపోతే నా సహోద్యోగులు ఎవరూ నిజాయితీపరులు కాదు అని చెబుతాం కదా. నన్ ఆఫ్ మై కొలీగ్స్ ఆర్ ఆనెస్ట్. నన్ ఆఫ్ మై కొలీగ్స్ ఆర్ ఆనెస్ట్. ఎవరైనా వస్తారని తెలిసినప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలుసుకోవడానికి వాళ్ళు ఎప్పుడు వస్తారని అనుకుంటున్నారు అని అడుగుతాం కదా. వెన్ డూ దే ఎక్స్పెక్ట్ టు కమ్? వెన్ డూ దే ఎక్స్పెక్ట్ టు కమ్? ఎవరైనా ఒక్కోసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. అతను గడ్డు కాలాన్ని అనుభవించాడు. హీ వెంట్ త్రూ ఏ బ్యాడ్ ఫేస్. హీ వెంట్ త్రూ ఏ బ్యాడ్ ఫేస్. ఎవరిదైనా ప్రవర్తన సరిగ్గా లేకపోతే నువ్వే మనిషివి అంటాం కదా. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ యూ? వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ యూ? ఎవరికైనా పని చెప్పినప్పుడు అది చేయడానికి వాళ్ళకేమైనా అభ్యంతరం ఉందో లేదో తెలుసుకోవడానికి అది చేయడం అతనికి ఏమైనా అభ్యంతరమా అని అడుగుతాం కదా. వుడ్ హీ మైండ్ డూయింగ్ దట్? వుడ్ హీ మైండ్ డూయింగ్ దట్? ఏదైనా ఒప్పందం చేసుకుంటున్నప్పుడు ఒక్కోసారి ఒప్పందం నుంచి చివరి క్షణంలో తప్పుకుంటూ ఉంటారు కదా. అతను చివరి క్షణంలో ఒప్పందం నుంచి తప్పుకున్నాడు. హీ బ్యాక్డ్ అవుట్ ఆఫ్ ద డీల్ ఎట్ ద లాస్ట్ మూమెంట్. హీ బ్యాక్డ్ అవుట్ ఆఫ్ ద డీల్ ఎట్ ద లాస్ట్ మూమెంట్. ఒక్కోసారి ఎవరినైనా నిందించేటప్పుడు మనతో పోలుస్తూ నేను నీలా కాదు అంటాం కదా. ఐ యామ్ అన్లైక్ యూ. ఐ యామ్ అన్లైక్ యూ. ఎవరైనా సరిగ్గా ప్రవర్తించకపోతే వాళ్ళకి సరైన సమాధానం చెబుతాం కదా. నేను అతని ప్రవర్తనకు తగిన సమాధానం ఇచ్చాను. ఐ గేవ్ ఏ బెఫిటెడ్ రిప్లై టు హిస్ బిహేవియర్. ఐ గేవ్ ఏ బెఫిటెడ్ రిప్లై టు హిస్ బిహేవియర్. ఎవరైనా కొత్త వాళ్ళని నమ్మడానికి కొంత సమయం పడుతుంది కదా. వాళ్ళు అతనిని నమ్మడం మొదలుపెట్టారు. దే బిగాన్ టు బిలీవ్ హిమ్. దే బిగాన్ టు బిలీవ్ హిమ్. అలాగే అతను దివాళా కోరు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఇన్సాల్వెంట్. హీ ఈజ్ ఇన్సాల్వెంట్. ఏదైనా ఉపయోగం లేని పనిలో మన సమయాన్ని వృధా చేయం కదా. ఈ పనిలో వృధా చేయడానికి నాకు సమయం లేదు. ఐ హ్యావ్ నో టైమ్ టు వేస్ట్ ఆన్ దిస్ వర్క్. ఐ హ్యావ్ నో టైమ్ టు వేస్ట్ ఆన్ దిస్ వర్క్. ఎవరైనా పొరపాటుగా మన మీద ఏదైనా ఒలకపోస్తే ఆ విషయం చెప్తాం కదా. నువ్వు నా మీద జ్యూస్ ఒలకపోసావు. యూ స్పిల్డ్ ద జ్యూస్ ఆన్ మీ. యూ స్పిల్డ్ ద జ్యూస్ ఆన్ మీ. ఎవరైనా బాగా స్నేహంగా ఉంటే ఆ స్నేహాన్ని చెడగొట్టడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు కదా. అతను మా స్నేహాన్ని చెడగొట్టడాన్ని నేను అనుమతించలేను. ఐ కాంట్ లెట్ హిమ్ స్పాయిల్ అవర్ ఫ్రెండ్షిప్. ఐ కాంట్ లెట్ హిమ్ స్పాయిల్ అవర్ ఫ్రెండ్షిప్. ఎవరైనా గొప్ప వ్యక్తిని మనకి పూర్తి నమ్మకం ఉన్నప్పుడు అతను నిస్సందేహంగా గొప్ప వ్యక్తి అంటాం కదా. హీ ఈజ్ అన్క్వశ్చనబులీ ఏ గ్రేట్ మ్యాన్. హీ ఈజ్ అన్క్వశ్చనబులీ ఏ గ్రేట్ మ్యాన్. మనం ఎదురు చూస్తున్న సినిమా ఇంకా విడుదల కాకపోతే సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది అంటాం కదా. ద మూవీ ఈజ్ ఎట్ టు బీ రిలీజ్డ్. ద మూవీ ఈజ్ ఎట్ టు బీ రిలీజ్డ్. ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఒకళ్ళ షూ ఒకళ్ళు వేసుకుంటూ ఉంటారు కదా. షూ సరిపోతే వేసుకో. ఇఫ్ ద షూ ఫిట్స్ వేర్ ఇట్. ఇఫ్ ద షూ ఫిట్స్ వేర్ ఇట్.
మన స్నేహితులు ఎవరైనా ఏ విషయంలోనైనా ఆందోళన పడుతూ ఉంటే వాళ్ళకు ధైర్యం చెప్పడానికి అదంతా నాకు వదిలే అంటాం కదా. లీవ్ ఇట్ ఆల్ టు మీ, లీవ్ ఇట్ ఆల్ టు మీ. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అడ్రస్ తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఏమీ అనుకోకపోతే ఈ చిరునామా చెబుతారా? వుడ్ యు మైండ్ టెల్లింగ్ మీ దిస్ అడ్రస్? వుడ్ యు మైండ్ టెల్లింగ్ మీ దిస్ అడ్రస్? ఏవైనా ముఖ్యమైన పత్రాలుంటే బాగా తెలిసిన వాళ్ళని సమీక్షించమని అడుగుతాం కదా. ఈ పత్రాన్ని సమీక్షించడానికి మీకు సమయం ఉందా? డూ యూ హ్యావ్ టైమ్ టు రివ్యూ దిస్ డాక్యుమెంట్? డూ యూ హ్యావ్ టైమ్ టు రివ్యూ దిస్ డాక్యుమెంట్? మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పర్యటనకు వెళుతూ ఉంటే ఎప్పుడు తిరిగి వస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు మీ పర్యటన నుండి ఎప్పుడు తిరిగి వస్తారు? వెన్ విల్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ ట్రిప్? వెన్ విల్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ ట్రిప్? కొందరు ఏ సమయంలోనైనా కాఫీనే తాగుతారు కదా. ఉదయమైనా సాయంత్రమైనా నాకెప్పుడు కాఫీ తాగాలనిపిస్తుంది. బీ ఇట్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ హ్యావింగ్ కాఫీ. బీ ఇట్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ హ్యావింగ్ కాఫీ. ఎవరైనా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటే అతను మూర్ఖుడు అంటాం కదా. హీ ఈజ్ ఇన్కారిజిబుల్, హీ ఈజ్ ఇన్కారిజిబుల్. తల్లిదండ్రులు పిల్లల్ని అతిగా గారాబం చేస్తూ ఉంటారు కదా. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలపై అతి గారాబం చూపిస్తారు. ఎవ్రీ పేరెంట్ డోట్స్ ఆన్ దేర్ చిల్డ్రన్. ఎవ్రీ పేరెంట్ డోట్స్ ఆన్ దేర్ చిల్డ్రన్. మన తప్పు లేనప్పుడు ఎవరైనా నిందించడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీరు నన్ను నిందించలేరు అంటాం కదా. యూ కాంట్ బ్లేమ్ మీ, యూ కాంట్ బ్లేమ్ మీ. భోజనం బాగా రుచిగా ఉంటే ఎవరైనా కడుపు నిండా తింటారు కదా. వాళ్ళు కడుపు నిండా తిన్నారు. దే ఏట్ దేర్ ఫిల్, దే ఏట్ దేర్ ఫిల్. ప్రతి ఒక్కరిని ఏదో ఒక విషయం సంతోషపెడుతుంది కదా. ఎవరినైనా ఏ విషయం సంతోషపెడుతుందో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఏది సంతోషపెడుతుంది అని అడుగుతాం కదా. వాట్ వుడ్ యూ మేక్ హ్యాపీ? వాట్ వుడ్ యూ మేక్ హ్యాపీ? అప్పుడప్పుడు కొందరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వరు కదా. నేను అతనికి చాలాసార్లు ఫోన్ చేశాను కానీ అతను సమాధానం ఇవ్వలేదు. ఐ కాల్ హిమ్ సెవరల్ టైమ్స్ బట్ హీ డిడ్ నాట్ ఆన్సర్. ఐ కాల్ హిమ్ సెవరల్ టైమ్స్ బట్ హీ డిడ్ నాట్ ఆన్సర్. మనకి ఏదైనా కోరిక ఉంటే నాకు కోరిక ఉంది అని చెబుతాం కదా. ఐ హ్యావ్ ఏ విష్, ఐ హ్యావ్ ఏ విష్. మనం బాగా అభిమానించే ఆటగాడు ఆటలో ఓడినా గెలిచినా మనం మద్దతుగా ఉంటాం కదా. అతను గెలిచినా ఓడినా మేము అతనికి మద్దతు ఇస్తాం. వెదర్ హీ విన్స్ ఆర్ లూజెస్ వీ విల్ సపోర్ట్ హిమ్. వెదర్ హీ విన్స్ ఆర్ లూజెస్ వీ విల్ సపోర్ట్ హిమ్. ఎవరైనా వచ్చినప్పుడు ఎందుకు వచ్చారో తెలుసుకోవడానికి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాం కదా. వై డూ యూ కమ్ హియర్? వై డూ యూ కమ్ హియర్? మనం చేసుకున్న ఒప్పందం లాభదాయకంగా ఉంటే ఇది లాభదాయకమైన ఒప్పందం అంటాం కదా. దిస్ ఈజ్ ఏ లూక్రేటివ్ డీల్, దిస్ ఈజ్ ఏ లూక్రేటివ్ డీల్. ఎవరైనా మన స్థలాన్ని ఆక్రమించుకుని ఉంటే ఖాళీ చేయమని చెబుతాం కదా. ఆ స్థలాన్ని ఖాళీ చెయ్యి. వెకేట్ దట్ ప్లేస్, వెకేట్ దట్ ప్లేస్. ఎవరైనా రమ్మని చెప్పినప్పుడు ఎప్పుడు రావాలో అడిగి తెలుసుకుంటాం కదా. నేను ఎప్పుడు రావాలి? వెన్ షుడ్ ఐ కమ్, వెన్ షుడ్ ఐ కమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.